అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో ఒక మంచి టిప్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే చనా కానీ, బ్లాక్ చనా కానీ, రాజ్మా, బ్లాక్ ఐ బీన్ వీటిని ఎప్పుడైనా మనం కుక్ చేసుకోవాలనుకుంటే వీటికి ప్రొసీజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రొసీజర్ లేకుండా ఎప్పటికప్పుడు మీరు అప్పటికప్పుడు యూస్ చేసుకునేలాగా ఈ టిప్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. మేబీ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ముందుగా బ్లాక్ చనా, రాజ్మా, బ్లాక్ ఐ బీన్ వీటన్నింటిని నీట్గా వాష్ చేసుకొని ఏటికవే సపరేట్గా నేను చూపించినట్టుగా సపరేట్గా సోక్ చేసేసుకోండి. ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ అవ్వాలి. ఒక 8 అవర్స్ మ్యాక్సిమం ఓవర్ నైట్ అంతా సోక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నీట్గా వాష్ చేసుకొని దేనికదే సపరేట్గా విజిల్ వేయించేసుకోండి. వైట్ చనా అయితే 3 విజిల్స్, అలాగే బ్లాక్ చనా ఒక 4 విజిల్స్ వేయించుకోండి. రాజ్మా రెడ్ కలర్లో బాగా డార్క్ రెడ్ కలర్ ఉంటే 5 విజిల్స్ వేయించుకోండి. కొంచెం లైట్గా ఉంటే 4 విజిల్స్ అయితే రాజ్మాకి సరిపోతుంది. బ్లాక్ ఐ బీన్ అయితే 3 విజిల్స్ వేయించేసుకొని దేనికదే సపరేట్గా ఒక స్టెయినర్లోకి వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచండి. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత డ్రైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి మనం బాయిల్ చేసుకున్న ఈ చనాన్నింటినీ వేసేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఏదైనా యూస్ చేయొచ్చండి, మీ ఇష్టం. గ్రౌండ్నట్ ఆయిల్ కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, ఆలివ్ ఆయిల్ కావచ్చు, ఏదైనా సరే మీ ఆప్షనల్ అండి. ఒక 2 స్పూన్లు క్వాంటిటీని బట్టి చూసుకోండి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఒక 3-4 స్పూన్లు వేసుకోండి. ఒక అర కేజీ క్వాంటిటీ అయితే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ అంతా ఆ చనాకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఒక్కొక్క చనానే ఫ్రోజన్ అవుతుంది. ఏదైనా సరే అండి, రాజ్మా కానీ బ్లాక్ చనా కానీ ఏదైనా దేనికదే ఫ్రోజన్ అవుతుంది. అలా ఉండడం వల్ల మనం ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా వాటిని ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక 10 మినిట్స్ బయట పెట్టాల్సిన అవసరం అయితే రాదు. ఇలా అన్నీ కూడా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్లో వేసేసుకొని ఒక కంటైనర్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రోజన్ చేసేసుకోండి. మధ్యలో ఒకసారి మాత్రం అవి ఫ్రోజ్ అవుతున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా అవుతుందా లేదా అని. అంతేనండి, ఒక 24 అవర్స్ 28 అవర్స్ తర్వాత మొత్తం బాగా ఫ్రోజన్ అవుతాయి. చూడండి, చనా దేనికదే ఉంది. చనా అనే కాదు, చనా, రాజ్మా అలాగే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ కూడా దేనికదే పొడిలాడుతూ చక్కగా ఫ్రోజన్ అయింది. మీకు ఒక స్పూన్ క్వాంటిటీలో కావాలంటే తీసుకోవచ్చు, ఒక కప్ క్వాంటిటీలో కావాలంటే తీసుకోవచ్చు. అలా సలాడ్లోకి యూస్ చేసుకోవచ్చు, మనం రైస్లోకి యూస్ చేసుకోవచ్చు, కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు. ఇంకా వీటిని సపరేట్గా వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మీరు డైరెక్ట్ అలా తీసేసుకోండి, డైరెక్ట్గా వేసేసుకున్న నో ప్రాబ్లం అండి. కుక్ అయిపోతాయి చక్కగా. ఆల్రెడీ సాఫ్ట్గా అయిపోయాయి మనం కుక్ చేసుకునేటప్పుడు. ఇలా మీకు ఎప్పటికప్పుడు మనం ఈవినింగ్ స్నాక్ ఐటెంలో తాలింపులో వేసుకోవాలనుకున్న చక్కగా పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది. ఈ టిప్ చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అల్లా హాఫిజ్.